హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మరికొన్ని మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఏదైతే మొట్టమొదటిసారిగా అసలు ఇప్పటి వరకు లేదు తెలుగులో ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి, సో ఆ బుక్ నుండి మనం ఈ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన ఈ పుస్తకం ఇది. ఎలా తీసుకోవాలి, కంటెంట్ ఏంటి అనేది ఒక వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, బుక్ అని. ఆ వీడియో చూడండి, ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఓకే. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. రైల్వే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏం కావాలో అవి మాత్రమే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీకు సరే యూట్యూబ్లో క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది, రైట్. ఏపుగా ఉండే భాగాలు లేదా విత్తనాలకు బదులుగా కణాల ద్వారా కొత్త మొక్కలను పునరుత్పత్తి చేయడాన్ని ఏమంటారు? అంటే విత్తనాల బదులుగా కణాల ద్వారా కొత్త మొక్కలను పునరుత్పత్తి చేయడాన్ని ఏమంటారు అంటే టిష్యూ కల్చర్ అండి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? దేబ్సాని ఘోష్. జీకే ఓరియంటెడ్గా. తీగ పొడవు రెట్టింపు అయినప్పుడు అమ్మీటర్ రీడింగ్కు ఏమి జరుగుతుంది? తీగ పొడవు కనుక రెట్టింపు డబల్ అయితే ఇది ఆఫ్ అయిపోతుంది, అంటే సగానికి తగ్గుతుంది. క్రింది వాటిలో దేనికి యూనిట్ లేదు? సాపేక్ష సాంద్రత. సాపేక్ష సాంద్రత. సో సాపేక్ష సాంద్రత ఈక్వల్ టు అని ఒక ఫార్ములా ఉంటుంది, అదేంటి అనేది తెలియజేయండి. పెద్ద అణువులను ఉత్పత్తి చేసే ఒకే మూలకం ఇతర పరమాణువులతో బంధాలను ఏర్పరచుకునే ప్రత్యేక సామర్థ్యాన్ని ఈ క్రింది మూలకాలలో ఏది కలిగి ఉంది? కార్బన్. స్థానం లేదా ఆకారంలో మార్పు కారణంగా వస్తువు కలిగి ఉన్న శక్తిని ఏమంటారు? సంభావ్య శక్తి. ఒక జల విద్యుత్ కేంద్రంలో చివరికి ఏ శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది? గతిశక్తి. న్యూలాండ్స్ తన అష్టపదుల పట్టికలో అప్పటికి తెలిసిన మూలకాలను ఎన్ని అమర్చాడు? 56. యాండీస్ పర్వత శ్రేణి ఏ ఖండంలో ఉంది? దక్షిణ అమెరికా. ఈ క్రింది ద్రావణాలలో ఏది విద్యుత్తును ప్రసారం చేయదు? గ్లూకోజ్ ద్రావణం. లోన్ ఫ్యాక్స్ డాన్సింగ్ మై ఆటోబయోగ్రఫీ పుస్తక రచయిత ఎవరు? రస్కిన్ బాండ్. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వుల పూర్తి జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? చిన్న ప్రేగులో. పరమాణు సంఖ్య 17 కలిగిన మూలకం ఇది. అది ఏదండి? అండ్ అది ఒక హాలోజన్ వాయువు. 12 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి భౌతిక స్థితి ఏమిటి? లిక్విడ్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే పదబంధాన్ని ఎవరు రూపొందించారు? హెర్బర్ట్ స్పెన్సర్. ఈ క్రింది పద్ధతుల్లో ఏది నీటిని బురద నీటి నుండి వేరు చేస్తుంది? వడపోత. వెస్టిండీస్ తరపున, ఇది ఒక జీకే ఓరియంటెడ్ క్వశ్చన్. వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఏ జమైకన్ క్రికెటర్ ఆత్మకథ? 6 మెషిన్. ఐ డోంట్ లైక్ క్రికెట్, ఐ లవ్ ఇట్. క్రిస్ గేల్. గుర్తుపెట్టుకోండి. స్థితిజ శక్తి మరియు గతిశక్తి మొత్తాన్ని ఏమంటారు? యాంత్రిక శక్తి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ బీచ్ క్లీనప్ మరియు డెవలప్మెంట్ కోసం ఏ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది? బ్లూ ఫ్లాగ్. వీటికి సంబంధించి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సర్టిఫికేట్. మాస్టర్ ఆఫ్ ది సెల్ అని ఏ కణంగాన్ని పిలుస్తారు? న్యూక్లియస్ని. పుప్పడి రేణువులు దేనిలో కనిపిస్తాయి? పరాగకోశంలో. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మీ బుక్లో 159th పేజీ. డాష్ని అండ్ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డాష్ని 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజులు నిర్మించారు. దీనిని 14వ శతాబ్దంలో కుతుబ్ షాహీ రాజవంశం పునర్నిర్మించారు. గోల్కొండ ఫోర్ట్. పసిఫిక్ మహాసముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రంతో కలిపే కాలువ పేరేమిటి? ఇది 1914 సంవత్సరంలో ప్రారంభించారు. పనామా కెనాల్. అసంతృప్త సమ్మేళనాల దహన సమయంలో డాష్ కనిపిస్తుంది? ఎల్లోయిష్గా. క్రింది వాటిలో ఏది బయోమాస్ శక్తి వనరుకి ఉదాహరణ? పరమాణు శక్తి. స్వచ్ఛంద చర్యల యొక్క ఖచ్చితత్వానికి మరియు శరీరం యొక్క భంగిమ మరియు సమతుల్యతను కాపాడుకోవడానికి డాష్ బాధ్యత వహిస్తుంది? చిన్న మెదడు, సెర్బెల్లం.
కంబాలా అని పిలువబడే వార్షిక గేదెల పందెం భారతదేశంలోని ఏ రాష్ట్రం? కంబాలా, కర్ణాటక. క్రింది వాటిలో ఏది ఫ్రాగ్మెంటేషన్ ద్వారా పునరుత్పత్తి చేయగలదు? స్పైరోగైరా. సాధారణ లోహాలు వాటి తగ్గుతున్న క్రియాశీలత క్రమంలో అమర్చబడి ఉండటాన్ని ఏమంటారు? కార్యాచరణ శ్రేణి. క్రింది వాటిలో వెనిగర్ తయారీలో ఏది ఉపయోగించబడుతుంది? ఎసిటిక్ యాసిడ్. రజియా సుల్తాన్ మొదటి మహిళా పాలకురాలు. ఈమె ఏ రాజవంశం? బానిస రాజవంశం. భారత పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన జిఎస్టి రాజ్యాంగ సవరణ బిల్లును మొదటి భారతీయ రాష్ట్రం ఇది ఆమోదించింది? అస్సాం. భారతీయ నటి అలియా భట్ జాతీయత ఏమిటి? బ్రిటిష్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ రసాయనికంగా భిన్నమైనదా? అవును. బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్ అయితే బేకింగ్ పౌడర్ సోడియం బైకార్బోనేట్ మరియు టార్టారిక్ యాసిడ్ కాంబినేషన్. క్రింది వాటిలో యుఎస్ఏలోని ద్వీప రాష్ట్రం మీద? హవాయి ద్వీపులు యుఎస్ఏలో ఉన్నాయని చెప్పొచ్చు. 60 గ్రామ్ హీలియంలో ఎన్ని మోల్స్ ఉన్నాయి? 15 మోల్స్. తుపాకీ నుండి బుల్లెట్ కాల్చినప్పుడు దాని స్థితి శక్తి ఇలా మార్చబడుతుంది? గతిశక్తిలా. క్రింది వాటిలో ప్యాంక్రియాస్ ద్వారా స్రవించే ఎంజైమ్ ఇది? ట్రిప్సిన్. వీటిని మార్చడం ద్వారా పదార్థం యొక్క స్థితిని మరొక స్థితికి మార్చవచ్చు? ఉష్ణోగ్రత. సోడియం కార్బోనేట్ యొక్క సూత్రము Na2CO3. కేరళలోని కొచ్చిలో జరిగిన కొచ్చి ముజ్రిస్ బినాలే కింది వాటిలో దేనికి సంబంధించిన ప్రదర్శన? సమకాలీన కళ, ఆర్ట్స్కి. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరు మిస్ చేయకండి. అండ్ ఇక్కడ కనుక ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్కి ఎలా అర్థమైందో మీకు చెప్పండి. ఒక జల విద్యుత్ కేంద్రంలో చివరికి ఏ శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది? ఓకేనా? సో దీని యొక్క ఆన్సర్ మీరు గతిశక్తి అనుకుంటున్నారా, స్థితి శక్తి అనుకుంటున్నారా? తెలియజేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.